హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సూర్యాపేట మాల బంటి అలియాస్ కృష్ణ హత్య కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికి రెండోసారి మరి హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. దివాకర్ అండ్ టీమ్ తీసుకొచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కోర్టు ఏం మాట్లాడింది, మరి జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వారం రోజుల్లోగా కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పేసి చట్టం చెప్తున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? కోర్టు మొన్నటే వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు వెళ్ళకపోవడం, కనీసం కుటుంబానికి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా అందకపోవడం, కేవలం 4 లక్షల రూపాయలు అది కూడా వారి కింది స్థాయి అధికారి అయినటువంటి ఆర్ఐ నుండి వాటిని అందించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు మాలబంటి కుటుంబాన్ని ఆ భార్గవిని కనీసం కలెక్టర్ కానీ ఎస్పీ కానీ స్పందించేటువంటి పరిస్థితులు కనబడట్లేదు? మరి వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కోర్టులు కూడా మమ్మల్ని ఏం చేయలేమనుకుంటున్నారో, ఏం చేస్తున్నారు అనే విషయంలో మరి కోర్టు ఈరోజు సీరియస్ అయిందనే విషయం తెలిసింది. మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దివాకర్ అండ్ అలాగే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. ఈరోజు ఏం జరిగింది, ఏందో అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జనవరి 26వ తారీఖున సూర్యాపేట జిల్లాలో మామిళ్ళగడ్డలో మరి మాల బంటి అనే ఒక దళిత యువకుణ్ణి మరి కులాంతర వివాహం చేసుకున్నాడనేటువంటి కారణంతో ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి క్రూరంగా అతన్ని చంపడం అనేటువంటిది జరిగింది. సో దీనిపైన ఆ నేరం జరిగిన వెంబటే మరి పోలీసుల అలసత్వం, అదేవిధంగా ఆ జిల్లా యంత్రాంగం, ఆ కలెక్టర్ కానివ్వండి, ఆ ఎస్పీ కానివ్వండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఈ సమాజాన్ని, అదేవిధంగా పౌర సంఘాల నేతలు, అదేవిధంగా మాలాంటి అడ్వకేట్లను కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత మేము వెంటనే ఆ జిల్లాకు పోయి ఆ యొక్క ఊరికి పోయి బాధితులను కలిసి మేము ఆ రోజు అడిగాం, మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, ఎవరైనా సిబ్బంది వచ్చారా, కలెక్టర్ వచ్చారా, ఎస్పీ వచ్చారా, అధికారులు వచ్చారా అంటే అప్పటి వరకు కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి అధికారులు ఉన్నారు. మరి ఇదే విషయాన్ని మేము దృష్టిలోకి తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని చర్యలపైన హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టును ఆశ్రయించిన వెంబటే కోర్టు కూడా వారం రోజులలో రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ కేసు ఈరోజు బెంచ్ ముందటికి వస్తే ఇప్పటికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఏది కూడా రాకపోవడంతో మేము కోర్టు దృష్టికి ఈరోజు తీసుకెళ్ళాం. కోర్టు కూడా చాలా సీరియస్గా ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్న విధంగా రూల్ 6, రూల్ 12 ప్రకారం మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేకపోతే ఆ జిల్లా కలెక్టర్ కానీ ఇద్దరు సంయుక్తంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఇల్లు కానీ, భూమి కానీ, లేకపోతే ఈ ఇతరత్ర ఏవైనా కూడా, మళ్ళీ పెన్షన్ కూడా నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఎవరైతే వీడో ఉంటారో ఆవిడకి రావాల్సిన అన్ని పరిహారాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. కోర్టుకు వస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులలో మరి ఈ యొక్క అధికారులు ముందటికి వెళ్తున్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామని అంటే, ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు, ఇలాంటి దురహంకారమైనటువంటి హత్యలు జరిగినప్పుడు అధికారులు ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో చాలా ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే బాధిత కుటుంబాలు కోర్టుకు రావచ్చు, రాకపోవచ్చు, కానీ న్యాయం చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కోర్టును ఆశ్రయించేటువంటి పద్ధతులు ఉండవు. ఈరోజు మాలబంటి ఈరోజు మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, కొన్ని కుటుంబాలు ఆశ్రయించకపోవచ్చు. కాబట్టి వాళ్ళందరి పక్షాన కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటి విషయాలను చాలా సీరియస్గా తీసుకొని ఈ చట్టాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సూర్యాపేట కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాల అనుసారంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. ఇవాళ తెలంగాణ హైకోర్టు ఒక మంచి ఆదేశాన్ని ఇచ్చింది. అంతకంటే ముందుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్ది దురంకార హత్యకు గురైన మాల బంటి ఎలియాస్ కృష్ణ కుటుంబానికి అండగా నిలవాలని, కుటుంబాన్ని వెంటనే కలెక్టర్ ఎస్పీ కలవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు కారణమైన మిత్రుడు హైకోర్టు న్యాయవాది దివాకర్ సంఘటన జరిగిన 2 రోజుల్లోనే బాధిత దగ్గరికి వెళ్ళి కలిసి వివరాలు సేకరించి కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయం జరిగే వరకు నిలబడినందుకు ఒక న్యాయవాదిగా ప్రజా సంఘాల తరపున, DBF తరపున ముందుగా హైకోర్టు న్యాయవాది దివాకర్ గారికి, వారి బృందానికి జై భీములు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జనవరి 26 నాడు ఈ దేశమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటే, రిపబ్లిక్ డే జరుపుకుంటే, అదే రోజు అత్యంత అంటరానితన కులమైన కులానికి చెందిన
మాల బంటి ఎల్ఎస్ కృష్ణను అత్యంత దారుణంగా హత్య చేశారు. అంటే ఒక దళితుడు హత్య చేస్తే న్యాయం కోసం ఇవాళ హైకోర్టును ఆశించాల్సిన పరిస్థితికి నెట్టబడింది ఇవాళ తెలంగాణలో. అంటే ఒక హత్య జరగగానే వెంటనే పోలీసులు, జిల్లా కలెక్టరు ఆ హత్యపైన ఒక సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇవాళ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన దుస్థితి ఇవాళ ఈ తెలంగాణ నెలకొన్నది. మేము ఇవాళ డిబిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో 3 వారాల్లో వెంటనే ఆ కుటుంబాన్ని కలెక్టర్, ఎస్పీ కుటుంబాన్ని ఆ మామిండ్లగలకు వెళ్ళి ఆ కృష్ణ భార్య భార్గవిని, అక్క శ్వేతను, తండ్రి డేవిడ్ను వీళ్ళందరినీ కూడా కలిసి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసు త్వరగతిన యుద్ధ ప్రాతిపదికన విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షించే విధంగా అటువైపుగా కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి బాధిత కుటుంబానికి సెక్షన్ ఇవాళ కోర్టు కూడా చెప్పింది. అట్రాసిటీ రూల్స్ 12 ప్రకారము 7 రోజుల్లో తక్షణ సాయము, నష్టపరిహారము, పునరావాసం కల్పించాలి. కానీ ఇప్పటి వరకు అటువంటిది ఏమీ జరగలేదు. కేవలం మొన్న అనేక ప్రయత్నాలు దివాకర్ బృందం పోయిన తర్వాత, రాష్ట్ర ఎస్సీ కమిషన్ పోయిన తర్వాత, అనేక ప్రజా సంఘాలు స్పందించిన తర్వాత జిల్లా కలెక్టరు తను ఆర్ఐను పంపి ఒక 4 లక్షల రూపాయల చెక్కు పంపించాడు. కానీ ఎఫ్ఐఆర్ అయిన 7 రోజులకే ఆ కుటుంబంలో తినడానికి తిండి ఉందా లేదా, బియ్యము, పప్పులు, నూనె ఇవ్వాలని చెప్పి, నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలి. ఆ కుటుంబంలో ఇప్పుడు భార్గవి ఒంటరి అయింది, భార్గవి అక్క ఒంటరి, కృష్ణ అక్క కూడా శ్వేత ఒంటరి అయింది. కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక కాంట్రాక్ట్, ఒక ప్రభుత్వ ఉద్యోగము ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము ఫైనల్గా చెప్తున్నాం ఏంటంటే ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని విడనాడి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసి ఎస్సీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డి ఏడాది అయింది ముఖ్యమంత్రి అయి, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఆ సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి, నిందితులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి దళిత బయటపడే తరఫున డిమాండ్ చేస్తున్నాం.